పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకి మద్దతు తెలిపిన 56వ వార్డు ప్రజలు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మిమ్మల్ని అడుగుతున్నారా చాకలిగడ్డలో చెత్తపని అడగలేనట్టుంది చెత్తపని అడుగుతున్నారు. జనవరి నుంచి అడగడం మానేశారు, జనవరి నుంచి అడగడం మానేశారు. చూసారా, ఎందుకని ఓట్లు వస్తుంది, ఓట్లు ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెత్త పనులు వెళ్ళి అడిగితే నెమ్మదే ఓటర్ లేదు, ఓట్లు అడగడం లేదు. అందుకని వాళ్ళు చెత్త పనులు అడగడం మానేసి 5 ఏళ్ళు మిమ్మల్ని పీడించారు. చెత్త పనులు కట్టండి, కట్టకపోతే పెన్షన్ లో కట్ చేసేస్తాం, అంతే కదా, పెన్షన్ లో కట్ చేస్తాం, లేకపోతే మీరు ఇచ్చే దాంట్లో ఏ పథకమైనా కట్ అయిపోతాయని చెప్పి రోజు అడిగిన వాళ్ళు ఎన్నికలు రాగానే మారిపోయింది, స్వరూపం అసలు స్వరూపం తెలిసింది. కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా అన్ని ధరలు పెంచేశారు. నిత్యావసర ధరలు పెరిగాయి. కందిపప్పు అంతకుముందు ఎంత ఉండేది, నూనెలు ఎంతమంది, అన్ని మీకు కిరాణా పెరిగిపోయి, అంటే అన్ని ధరలు పెంచేసి మీ దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఆ 10 రూపాయలకి పెద్ద పెద్ద స్టిక్కర్లు ఇంటి దగ్గర అంటించారు. మీకు పండుగ రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేదా, అప్పుడు నెయ్యి వచ్చేదా, పప్పు వచ్చేదా, బెల్లం ఇచ్చేదా? రేషన్ డిపోలో నెయ్యి అనేది కనబడుతుంది మీకు. మరి 2019 వరకు ఎంత ఐడియా ఉందా? ఆ ప్రభుత్వంలో అందరికీ గ్యాస్ సిలిండర్ లేదు, ఎంత ఉండేది? 1100. ఈ గ్యాస్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అప్పుడు 500 ఉండేది, ఇప్పుడు కూర్చోండి కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారికి సాయంత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు